నమస్కారం. మీరు చూస్తోంది స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ రవికంఠ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలను వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వార్తలు. రాష్ట్రంలో వేడి తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. మార్చి నెల ప్రారంభంలోనే పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వచ్చే కొన్ని రోజులలో వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు ఎక్కువగా నీరు తాగడం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వైద్య నిపుణులు కూడా హీట్ స్ట్రోక్ నుంచి రక్షణ పొందేందుకు తేలికపాటి దుస్తులు ధరించడం, పండ్లు మరియు నీటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు. రాష్ట్రంలోని రైతులకు మద్దతుగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. పంటల బీమా, సాగు సబ్సిడీలు మరియు విత్తనాల సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో వర్షాభావం లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థులకు ప్రత్యేక బస్సు సదుపాయం. పరీక్షల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రత్యేకంగా 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. జాతీయ వార్తలు. 1. భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం. భారత క్రికెట్ జట్టు మరోసారి అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆనందపరిచింది. తాజాగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టుపై భారీ తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్ మరియు బౌలర్లు సమన్వయంతో ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో అభిమానులు మరియు మాజీ క్రికెటర్లు జట్టును అభినందిస్తున్నారు. దేశవ్యాప్తంగా వేసవి హెచ్చరికలు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డిజిటల్ సేవల విస్తరణపై కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు, ఆన్లైన్ ప్రభుత్వ సేవలు మరియు డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో గ్రామీణ ప్రజలకు సాంకేతిక సేవలు మరింత సులభంగా అందుతాయని అధికారులు తెలిపారు. ఇవి ఈ క్షణానికి ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి స్పాట్లైట్ టీవీ. ధన్యవాదాలు.